వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి ముఖ్య కారణం కేటీఆర్ గారు ఓడిపోయినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు పేదవాళ్ళ గురించి మాత్రం ఆలోచించారు. ప్రతి పేదవాడి ఇంట్లో జగన్ అన్న ఫోటో ఉండాలని మాత్రం ఆలోచించారు. మరి పైవాడి పరిస్థితి ఈ దీని వల్ల వాళ్ళు గెలిచి ఉండాలి. మీరు బూతులు తిట్టడం వల్లే కదా ఓడిపోయింది. అసలు మీకైనా కనీసం ఒక ఆలోచన, కనీసం ఒక జ్ఞానం ఉందన్న? డైరెక్ట్ గా జాఫర్ ఇంటర్వ్యూలో అన్నాడు విజయసాయి రెడ్డి గారు పార్టీ నుంచి రీసెంట్ గా బయటకు వెళ్ళిపోవడం మాకు ఎలా బాధ ఉందో తెలుగుదేశం జనసేనకి ఎక్కువ బాధ ఉంది. ఈ కొడాలి నాని కుప్పం దగ్గరకు వచ్చి మరి చంద్రబాబు దగ్గర పాలేరు పని చేయడానికి ఎప్పుడు వస్తున్నాడన్న? ఎందుకు మీ నాయకుడు గొంతే తగ్గిపోయింది. ప్రూవ్ చేయకపోతే వాడిని చెప్పు తీసుకుందంతా వాలంటీర్ అని వ్యవస్థను పెట్టడం వల్ల ఎమ్మెల్యేకి విలువ లేదు. నీ జీవితంలో తెలుగుదేశం పార్టీ అనేది లేకపోతే నీ జీవితంలో జనసేన నుంచి నువ్వు ఎమ్మెల్యే గెలగలుగుతావా? పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, లోకేష్ ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదని బాగా యాగాలు చేయండి, పూజలు చేయండి. 2 కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎక్కడ తగ్గేదిలే అంటున్నాం కదా. హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.